ఎప్పుడు చికెన్‌ని ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్‌గా చేయండి. అది కూడా ఆకుకూరతోటి హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈరోజు నేను మెంతికూరతో చేశాను. ఒకసారి చూడండి. హలో ఎవ్రీవన్. ఈరోజు మెంతికూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం చిన్న మెంతికూర కట్టలు 4, 1 కేజీ చికెన్, 2 టమాటాలు, 2 ఆనియన్స్, 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడాక పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. వీటిని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలపాలి. నెక్స్ట్ ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కల్ని వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి. 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని వేసుకోవాలి. చిన్న మెంతికూర ఆకుల్ని వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. పెద్దది వేసుకుంటే కొంచెం చేదనిపిస్తుంది. మెంతికూర ఆకులు మగ్గిన తర్వాత చికెన్‌ని వేసుకోవాలి. చికెన్ వేశాక కలిపి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవడం వలన చికెన్ నుండి వాటర్ బయటికి వస్తుంది. 5 నిమిషాల తర్వాత చూస్తే చికెన్‌లో వాటర్ అనేయి వచ్చాయి కదా! ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఫస్టే మనం 1 స్పూన్ ఏసుకున్నాం కాబట్టి కారం అనేది, సాల్ట్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 10 రెబ్బల వెల్లుల్లిని వేసి కలపెట్టిన తర్వాత 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చికెన్ మొత్తం కలపెట్టుకోవాలి. గ్రేవీకి చికెన్‌లో ఉండే వాటరే సరిపోయాయి. ఒకవేళ గ్రేవీ లేదు అని అనుకుంటే చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి మసాలా, వెల్లుల్లి, ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి. టేస్ట్ అనేది బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి.